मेरे प्यारे देशवासियों नमस्कार। ఈ ఆగస్టు నెలంతా మీ అందరి వద్ద నుంచి వచ్చిన ఉత్తరాలు, సందేశాలు, కార్డ్స్ నా కార్యాలయాన్ని త్రివర్ణాలతో నింపేశాయి. మీ నుంచి వచ్చిన ఉత్తరాల్లో ఏ ఒక్కటీ కూడా త్రివర్ణ పతాకం లేకుండా లేదు. స్వాతంత్రంతో ముడిపడి లేని ఉత్తరాలు కూడా లేనేలేవు. పిల్లలు, యువమిత్రులు అమృత మహోత్సవంపై అందమైన చిత్రాలు, కళారూపాలు చిత్రించి పంపించారు. ఈ స్వాతంత్రోత్సవ మాసంలో మన యావత్ దేశంలో ప్రతి నగరంలోనూ, ప్రతి పల్లెలోనూ అమృత మహోత్సవాల అమృత ధారలు ప్రవహించాయి. అమృత మహోత్సవాల స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకతల సందర్భంగా మనం మన దేశంలోని సామూహిక శక్తిని దర్శించాం. ఒక చైతన్యాన్ని మనం అనుభూతి చెందాం. ఇంత పెద్ద దేశం, ఇన్ని విభిన్నతల మధ్య మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విషయం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒకే భావనతో కనిపించారు. త్రివర్ణ పతాకం తాలూకు ప్రథమ సంరక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకొచ్చారు. పరిశుభ్రత ఉద్యమం, వ్యాక్సినేషన్ ఉద్యమం సందర్భాల్లో మనం దేశస్ఫూర్తిని చూశాం. అమృత మహోత్సవాల్లో మనకు మళ్ళీ అటువంటి దేశభక్తి భావన కనబడుతోంది. మన సైనికులు ఎత్తైన కొండ శిఖరాలపైన, దేశ సరిహద్దుల్లోనూ, సముద్రం మధ్యలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రజలు త్రివర్ణ ఉద్యమం కోసం విభిన్నమైన, సృజనాత్మకమైన ఉపాయాలను కనుగొన్నారు. యువమిత్రులు కృష్ణీల్ అనిల్ గారు ఒక పజిల్ ఆర్టిస్టు. ఆయన రికార్డు సమయంలో ఒక అందమైన మొజాయికా త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేశారు. కర్ణాటకలోని కోలార్లో ప్రజలు 630 అడుగుల పొడవైన, 205 అడుగుల వెడల్పున్న త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న విభిన్న దృశ్యాన్ని ప్రదర్శించారు. అసోంలోని ప్రభుత్వ ఉద్యోగులు దిఘాలి పుఖూరి వార్ మెమోరియల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి 20 అడుగుల జాతీయ పతాకాన్ని స్వయంగా తయారు చేశారు. ఇలానే ఇందోర్లో ప్రజలు హ్యూమన్ చైన్ ద్వారా భారతదేశ చిత్రపటం తాలూకు నమూనాను తయారు చేశారు. ఈ 2 ప్రయత్నాలు గిన్నీస్ రికార్డులో నమోదయ్యాయి. వీటన్నింటి మధ్య హిమాచల్ ప్రదేశ్లోని గంగోట్ పంచాయతీ నుంచి ఒక గొప్ప ప్రేరణాత్మకమైన ఉదాహరణ మనకు లభించింది. అక్కడి పంచాయతీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వలస కూలీల పిల్లలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. మిత్రులారా, ఈ అమృత మహోత్సవాల రంగులు కేవలం భారతదేశంలోనే కాక ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా కనిపించాయి. బోత్స్వానాలోని స్థానీయ గాయకులు భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాన్ని జరపడానికి 75 దేశభక్తి గీతాలను ఆలపించారు. ఇందులో మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 25 దేశభక్తి గీతాలను హిందీ, పంజాబ్, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, తెలుగు, కన్నడ, ఇంకా సంస్కృతం మొదలైన భాషల్లో ఆలపించారు. ఇలానే నమీబియాలో భారత్ నమీబియా తాలూకు సాంస్కృతిక, సాంప్రదాయకమైన సంబంధాల పట్ల ప్రత్యేకమైన తపాలా బిళ్లను విడుదల చేశారు. మిత్రులారా, నేను మరొక సంతోషకరమైన విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితమే నాకు భారతదేశ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాలూకు కార్యక్రమానికి వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడ వారు స్వరాజ్ అనే దూరదర్శన్ ధారావాహిక స్క్రీనింగ్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రీమియర్ను చూసే అవకాశం నాకు లభించింది. దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న, చరిత్రకు తెలియని, గుర్తింపు పొందని నాయకుల ప్రయత్నాల గురించి దేశ యువతకు పరిచయం చేసే ఉద్దేశంతో తయారు చేసిన మెరుగైన ప్రయత్నం ఇది. దూరదర్శన్లో ప్రతి ఆదివారం రాత్రి 9ంటికి ఇది ప్రసారమవుతుంది. ఇది 75 వారాల వరకు ఈ ధారావాహిక నడుస్తుందని నాకు చెప్పారు. మీరందరూ సమయాన్ని వెచ్చించి ఈ ధారావాహికను చూడండి. మీ పిల్లలకు కూడా చూపించాలని నేను కోరుతున్నాను. స్కూలు, కాలేజీల యాజమాన్యం ఈ ధారావాహికను రికార్డ్ చేసి
సోమవారం నాడు స్కూళ్ళు, కాలేజీలు తెరిచాక పిల్లలకు ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఏర్పాటు చేయవచ్చు. తద్వారా స్వాతంత్రానికి కారకులైన ఈ మహానాయకుల పట్ల మన దేశంలో కొత్త అవగాహన ఏర్పడుతుంది. స్వాతంత్ర అమృత మహోత్సవాలు వచ్చే ఏడాది ఆగస్టు 2023 వరకు నడుస్తాయి. దేశం కోసం, స్వతంత్ర సమరయోధుల కోసం మనం ఏర్పాటు చేసిన లిఖితపూర్వకమైన పోటీలు మొదలైన వాటిని మనం మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన పూర్వీకుల జ్ఞానం, మన పూర్వీకుల దూరదృష్టి, ఏకాంత ధ్యానం నేటికి ఎంతో ముఖ్యమైనవి. వాటి లోతుల్లోకి వెళ్తే మనం ఎంతో ఆశ్చర్యపోతాం. మన వేల ఏళ్ల పురాతన ఋగ్వేదంలో ఓమాన్ మాపో మానుషీహ అమృక్తం ధాతు తోకాయ్ తనయాయ శంయోహ యూయం హిష్టాభిషజో మాతృతమా విశ్వస్య స్థాతు జగతో జనిత్రీహ అని చెప్పారు. అంటే, ఓ జలమా, నీవు మానవతకు పరమమిత్రుడివి, నీవు ప్రాణదాతవు, నీతోనే ధ్యానం ఉత్పన్నమవుతుంది, నీ వల్లనే మా సంతానానికి మేలు జరుగుతుంది, మాకు రక్షాప్రదాతవు నువ్వు, అన్ని రకాల చెడుల నుంచి మాకు రక్షణను కల్పిస్తావు, అన్నింటికంటే ఉత్తమ ఔషధానివి నువ్వు, నీవే ఈ బ్రహ్మాండాన్ని పాలించేవాడవు. ఆలోచించండి, మన సంస్కృతిలో వేల ఏళ్ల క్రితమే జలము, జల సంరక్షణల ప్రాముఖ్యతను తెలిపారు. ఈ జ్ఞానాన్ని మనం నేటి సందర్భంలో అన్వయించుకుంటే ఎంతో ఆశ్చర్యపోతాం. కానీ ఇదే జ్ఞానాన్ని దేశం తన సామర్థ్యం రూపంలో స్వీకరిస్తే దేశ బలం అనేక రెట్లు పెరుగుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, 4 నెలల క్రితం మన్ కీ బాత్లో నేను అమృత సరోవరం గురించి మాట్లాడాను. ఆ తరువాత వివిధ జిల్లాల్లో స్థానిక పాలనా సంస్థలు ఏర్పడ్డాయి, స్వయం సేవా సంస్థలు ఏర్పడ్డాయి, స్థానీయ ప్రజలు ఏకమయ్యారు. చూస్తుండగానే అమృత సరోవరాల నిర్మాణం ఒక ప్రజా ఉద్యమంగా తయారయ్యింది. దేశం కోసం ఏదైనా చెయ్యాలి అనే భావన ఉన్నప్పుడు, మన కర్తవ్యాల గురించి మనకు తెలిసినప్పుడు, రాబోయే తరాల గురించిన ఆలోచన ఉన్నప్పుడు సామర్థ్యం పెరుగుతుంది. సంకల్పం ఒక సత్సంకల్పంగా మారుతుంది. తెలంగాణలోని వరంగల్లో జరిగిన ఒక గొప్ప ప్రయత్నం గురించిన సమాచారం నాకు లభించింది. అక్కడ ఒక కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడింది. దాని పేరు మంత్యావాల్యా తాండా. ఈ గ్రామం అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఇక్కడి గ్రామానికి దగ్గరలో ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో వర్షాకాలంలో చాలా నీరు నిల్వ ఉంటుంది. గ్రామస్తుల ప్రయత్నంతో ఈ ప్రదేశాన్ని అమృత సరోవరం ఉద్యమంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో జమ అయిన వర్షపు నీటితో ఈ సరోవరం పూర్తిగా నిండింది. మధ్యప్రదేశ్లోని మండలాలో మోచా గ్రామ పంచాయతీలో తయారైన అమృత సరోవరం గురించి కూడా నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ అమృత సరోవరం కాన్హా జాతీయ ఉద్యానవనం వద్ద తయారైంది. ఈ సరోవరం ఆ ప్రాంతపు అందాన్ని మరింత పెంచింది. ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో కొత్తగా నిర్మించిన అమరవీరుడు భగత్ సింగ్ అమృత్ సరోవర్ కూడా ప్రజలను ఎంతగానో అలరిస్తోంది. ఇక్కడి నివారీ గ్రామ పంచాయతీలో తయారైన ఈ అమృత సరోవరం 4 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. సరోవరం ఒడ్డున పెంచిన వృక్షాలు దీని అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. సరోవరం వద్ద 35 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని చూడడానికి సుదూరాల నుండి ప్రజలు వస్తున్నారు. ఈ అమృత సరోవర ఉద్యమం కర్ణాటకలో కూడా వేగంగా జరుగుతోంది. అక్కడి బాగల్కూట్ జిల్లాలోని బిల్కెరూర్ గ్రామంలో ప్రజలు ఎంతో అందమైన అమృత సరోవరాన్ని నిర్మించారు. నిజానికి ఈ ప్రాంతంలో కొండల నుండి ప్రవహించే నీటి వల్ల ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగేది. రైతులకు, పంటలకు కూడా నష్టం కలిగేది. అమృత సరోవరాన్ని నిర్మించడానికి
గ్రామ ప్రజలు మొత్తం నీటిని దారి మళ్లించి ఒకవైపుకు తీసుకొచ్చారు. దీనివల్ల ఆ ప్రాంతంలో వరద సమస్య కూడా తొలగిపోయింది. అమృత సరోవరం ఉద్యమం మనం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సమాధానమే కాక రాబోయే తరాలకు కూడా అంతే అవసరమైనది. ఈ ఉద్యమంలో భాగంగా అనేక ప్రాంతాల్లోని పురాతన జలాశయాలను కూడా మరమ్మతు చేస్తున్నారు. అమృత సరోవరాలు పశువుల దాహాన్ని తీర్చడంతో పాటు వ్యవసాయానికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ సరోవరాల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పెరిగాయి. దానివల్ల ఆ చుట్టుపక్కల పచ్చదనం కూడా పెరిగింది. ఇంతేకాక కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ సరోవరాల్లో చేపల పెంపకానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అమృత సరోవరం ఉద్యమంలో మీరంతా కూడా ఉత్సాహంగా పాల్గొనాలని నేను కోరుతున్నాను. నీటి సేకరణకు, నీటి సంరక్షణకై జరిగే ఈ ప్రయత్నాలకు మీ పూర్తి సహాయాన్ని అందించి దానిని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, అసోంలోని బోంగాయి గ్రామంలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టు జరుగుతోంది. దాని పేరు ప్రాజెక్ట్ సంపూర్ణ్. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం పోషకాహార లోపంతో పోరాటం. ఈ పోరాటం పద్ధతి కూడా చిత్రంగా ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక అంగన్వాడీ కేంద్రంలోని ఒక ఆరోగ్యవంతుడైన పిల్లాడి తల్లి ఒక పోషకాహార లోపం ఉన్న పిల్లాడి తల్లిని ప్రతి వారం కలిసి పోషకాహారం గురించిన అన్ని విషయాలు ఆమెతో చర్చిస్తుంది. అంటే ఒక తల్లి మరొక తల్లితో స్నేహం చేసి ఆమెకు సహాయం చేస్తుంది, ఆమెకు పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఒక ఏడాదిలో 90% కంటే ఎక్కువ పిల్లల్లో పోషకాహార లోపం దూరమైంది. పోషకాహార లోపాన్ని తొలగించడానికి పాటలు, భజనల్ని కూడా ఉపయోగించవచ్చా? మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో మేరా బచ్చా ఉద్యమంలో వీటి ప్రయోగం సఫలవంతంగా జరిగింది. దీనిలో భాగంగా జిల్లాలో భజనలు, కీర్తనలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా పోషకాహార నిపుణుల్ని పిలిచారు. ఒక మట్కా కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇందులో మహిళలు అంగన్వాడీ కేంద్రానికి ఒక గుప్పెడు ధాన్యంతో వస్తారు. వారందరూ తెచ్చిన ధాన్యంతో శనివారం నాడు పిల్లలకు భోజనాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఎక్కువగా రావడంతో పాటు పోషకాహార లోపం కూడా తగ్గింది. పోషకాహార లోపం పట్ల అప్రమత్తత పెంచడానికి జార్ఖండ్లో కూడా ఒక ప్రత్యేకమైన ఉద్యమం జరుగుతోంది. జార్ఖండ్లోని గిరిడీహ్లో ఒక వైకుంఠపాళి ఆటను తయారు చేశారు. ఆట మధ్యలో పిల్లలు మంచి, చెడు అలవాట్ల గురించి తెలుసుకుంటారు. మిత్రులారా, పోషకాహార లోపంతో సంబంధిత ఇటువంటి వినూత్న ప్రయోగాలను గురించి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనందరము కూడా రాబోయే నెలల్లో ఈ ఉద్యమంలో భాగస్థులం కావాలి. సెప్టెంబర్ నెల పండుగలతో పాటుగా పోషకాహారానికి సంబంధించిన అతిపెద్ద ఉద్యమంతో కూడా ముడిపడి ఉంది. మనం ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుండి 30 వరకు పోషకాహార నెలగా జరుపుకుంటాం. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సృజనాత్మకమైన విభిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకుగాను ప్రజా భాగస్వామ్యం, సాంకేతికతను మెరుగైన విధంగా ఉపయోగించుకోవడం అనేది పోషకాహార ఉద్యమంలో ముఖ్యమైన భాగంగా మారింది. దేశంలోని లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ సేవల అందుబాటును కనుక్కోవడానికి పోషణ్ ట్రాకర్ను కూడా ప్రారంభించారు. అభివృద్ధి పథంలో ఉన్న జిల్లాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో 14 నుంచి 18 ఏళ్ల బాలికలను కూడా పోషకాహార ఉద్యమం పరిధిలోకి తీసుకొచ్చారు. పోషకాహార లోపం సమస్య నిరాకరణ ఈ ప్రయత్నాల వరకే పరిమితం కాదు. ఈ పోరాటంలో ఇంకా ఎన్నో ప్రయత్నాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఉదాహరణగా జలజీవన్ మిషన్ను తీసుకుంటే భారతదేశాన్ని
పోషకాహార లోపం నుండి తప్పించడానికి ఈ మిషన్ ఎంతో సహకరిస్తోంది. పోషకాహార లోపం సవాలుతో ఎదుర్కోవడానికి సామాజిక అప్రమత్తతో ముడిపడిన ప్రయత్నాలు ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. నేను మీ అందరినీ కోరేదేమిటంటే, మీరంతా రాబోయే పోషణ మాసంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి జరిగే ప్రయత్నాల్లో తప్పక పాల్గొనండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, చెన్నై నుంచి శ్రీదేవి వరదరాజన్ గారు ఒక రిమైండర్ పంపించారు. ఆవిడ మై గవ్లో తన మాటలను ఈ విధంగా రాశారు. కొత్త సంవత్సరం రావడానికి ఇంకా 5 నెలల కంటే తక్కువ సమయం ఉంది. రాబోయే కొత్త సంవత్సరాన్ని మనందరము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోబోతున్నాం. దేశానికి చెందిన ఒక మిల్లెట్ మ్యాప్ని కూడా ఆవిడ పంపించారు. దానితో పాటుగా మీరు రాబోయే మన్ కీ బాత్లో ఈ విషయంపై చర్చించగలరా అని ఆవిడ అడిగారు. మన దేశ ప్రజలలో ఇటువంటి భావనలను చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఒక ప్రతిపాదనను తీసుకొచ్చింది. 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు. భారతదేశం చేసిన ఈ ప్రతిపాదనకు 70కు పైగా దేశాలు మద్దతిచ్చాయి కూడా. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో చిరుధాన్యాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. మిత్రులారా, నేను చిరుధాన్యాల గురించి చెప్తున్నప్పుడు నేను చేసిన ఒక ప్రయత్నం గురించి కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గత కొద్ది కాలంగా భారతదేశానికి ఏ విదేశీ అతిథులు, దేశాధినేతలు వచ్చినా సరే వారికి భోజనంలో చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలు తయారు చేయించే ప్రయత్నం నేను చేస్తూ వచ్చాను. అతిథులు అందరికీ కూడా ఆ వంటకాలు నచ్చాయి అని నేను తెలుసుకున్నాను. మన చిరుధాన్యాలకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా తెలుసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు ప్రాచీన కాలం నుంచి మన సాంప్రదాయంలో, మన వ్యవసాయంలో, మన నాగరికతలో భాగంగా ఉన్నాయి. మన వేదాలలో చిరుధాన్యాల గురించిన ప్రస్తావన ఉంది. ఇలానే పురాణ నురు, తొల్కాపియంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. మీరు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి ప్రజల భోజన పదార్థాల్లో రకరకాల చిరుధాన్యాలు కనిపిస్తాయి. మన సంస్కృతిలో లాగానే చిరుధాన్యాల్లో కూడా ఎన్నో వైవిధ్యాలున్నాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, కొర్రలు, అంటుకొర్రలు, అరికెలు, ఊదలు, వరిగలు ఇవన్నీ చిరుధాన్యాలే. ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే ఎక్కువగా చిరుధాన్యాలు పండుతాయి. అందువల్ల ఈ ప్రయత్నాన్ని సఫలం చేసే పెద్ద బాధ్యత మన దేశ ప్రజల భుజాలపైనే ఉంది. మనందరము కలిసి దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి. దేశ ప్రజలలో చిరుధాన్యాల పట్ల అవగాహన పెంచాలి. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, చిరుధాన్యాలు రైతులందరికీ కూడా లాభదాయకం. ముఖ్యంగా చిన్నకారు రైతులకు. నిజానికి పంటలు చాలా తక్కువ సమయంలోనే పండుతాయి. ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. చిన్నకారు రైతులకు చిరుధాన్యాలు ఎంతో లాభదాయకం. చిరుధాన్యాల గడ్డిని పశువులకు మెరుగైన మేతగా పరిగణిస్తారు. ఈ మధ్య యువత కూడా ఆరోగ్యకరమైన భోజనం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇలా చూసినా కూడా చిరుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, ఎన్నో మినరల్స్ ఉండడం వల్ల ఎందరో ప్రజలు వీటిని సూపర్ ఫుడ్స్ అంటున్నారు. చిరుధాన్యాల వల్ల ఒకటి కాదు, అనేక లాభాలున్నాయి. ఊబకాయాన్ని తగ్గించడమే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు, ఇంకా హృదయ సంబంధిత రోగాల ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గించగలవు. ఇంతేకాక చిరుధాన్యాలు ఉదర సంబంధిత, కాలేయానికి సంబంధించిన రోగాల నుంచి రక్షణకు కూడా ఎంతో ఉపయోగకరం. కొద్ది సమయం క్రితమే మనం పోషకాహార లోపం గురించి మాట్లాడుకున్నాం. పోషకాహార లోపంతో పోరాటంలో కూడా చిరుధాన్యాలు ఎంతో ఉపయోగకరం.
ఎందుకంటే ఇవి ప్రోటీన్తో పాటుగా శక్తిని కూడా అందిస్తాయి. దేశంలో వీటి ఉపయోగం పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పరిశోధన, నూతన విధానాలపై దృష్టిని పెట్టడంతో పాటు ఎఫ్పిఓస్ని కూడా ప్రోత్సహించడం జరుగుతోంది. దానివల్ల వీటి ఉత్పాదనను మరింత పెంచవచ్చు. చిరుధాన్యాలను అధికంగా పండించి వాటి వల్ల లాభాలను పొందాలని నేను మన రైతు సోదరులను కోరుతున్నాను. ఈ మధ్య చిరుధాన్యాలకు సంబంధించిన ఎన్నో స్టార్టప్స్ మొదలవుతున్నాయి. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీటిలో కొన్ని మిల్లెట్ కుక్కీస్ని తయారు చేస్తున్నారు. కొన్ని మిల్లెట్ ప్యాన్ కేక్స్, దోశలు కూడా తయారు చేస్తున్నారు. కొందరు మిల్లెట్ ఎనర్జీ బార్స్, మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న వారందరికీ నేను అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పండుగల వాతావరణంలో మన ఎన్నో పిండి వంటల్లో కూడా మనం చిరుధాన్యాల్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. మీరు మీ ఇంట్లో తయారయ్యే ఇటువంటి చిరుధాన్యాల పిండి వంటల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో తప్పక పంచుకోండి. దీనివల్ల ప్రజల్లో చిరుధాన్యాల పట్ల అవగాహన పెరుగుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ మధ్య కొద్ది రోజుల క్రితం నేను అరుణాచల్ ప్రదేశ్కు చెందిన సియాంగ్ జిల్లాలో జోసింగ్ గ్రామానికి చెందిన ఒక వార్తను చూశాను. ఈ వార్త ఆ గ్రామ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక మార్పుకి చెందినది. నిజానికి ఈ నెలలో స్వాతంత్ర దినోత్సవం నుండి జోర్సింగ్ గ్రామంలో 4G ఇంటర్నెట్ సేవలు మొదలయ్యాయి. ఇంతకుముందు విద్యుత్ వస్తే గ్రామాల్లో ఆనందించినట్లుగా ఇప్పుడు నూతన భారతదేశంలో 4G ఇంటర్నెట్ సేవలు అందితే సంతోషిస్తున్నారు. అరుణాచల్ ఇంకా మారుమూల ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో 4G రూపంలో ఒక కొత్త సూర్యోదయం అయ్యింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒక నూతన ఉదయాన్ని తీసుకొచ్చింది. ఈ సౌకర్యాలు ఇదివరకు నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. డిజిటల్ ఇండియా వాటిని నేడు పల్లె పల్లెకు అందిస్తోంది. దీని కారణంగా దేశంలో కొత్త డిజిటల్ వ్యాపారస్తులు పుడుతున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో సేఠా సింగ్ రావత్ గారు దర్జీ ఆన్లైన్ అనే ఈ స్టోర్ నడుపుతున్నారు. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా? సేఠా సింగ్ గారు కోవిడ్కు ముందు దర్జీ పని చేసేవారు. కోవిడ్ కాలంలో రావత్ గారు దీనిని ఒక కష్టంగా కాక ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆయన ఒక కామన్ సర్వీస్ సెంటర్ అంటే CSC ఈ స్టోర్లో చేరి ఆన్లైన్ పని మొదలుపెట్టారు. వినియోగదారులు మాస్కులు ఆర్డర్లు ఎక్కువగా ఇవ్వడం ఆయన గమనించారు. కొందరు స్త్రీలను పనిలో పెట్టుకుని ఆయన మాస్క్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆయన దర్జీ ఆన్లైన్ అనే సొంత ఆన్లైన్ స్టోర్ని ప్రారంభించారు. అందులో ఇంకా ఎన్నో రకాల దుస్తులను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. డిజిటల్ ఇండియా శక్తితో సేఠా సింగ్ గారి పని బాగా పెరిగింది. ఆయనకు ఇప్పుడు యావత్ దేశం నుండి ఆర్డర్లు వస్తున్నాయి. కొన్ని వందలాది మహిళలకు ఆయన ఉద్యోగాలను కల్పించారు. డిజిటల్ ఇండియా యూపీలోని ఉన్నావ్లో నివసించే ఓంప్రకాష్ సింగ్ గారిని కూడా డిజిటల్ వ్యాపారస్తుడిగా మార్చింది. ఆయన తన గ్రామంలో 1000కి పైగా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను ఇచ్చారు. ఓంప్రకాష్ గారు తన కామన్ సర్వీస్ సెంటర్కు దగ్గరగా ఉచిత వైఫై జోన్ని నిర్మించారు. దానివల్ల ఎందరో అవసరమున్న వారికి ఎంతో ఉపయోగం కలుగుతోంది. ఓంప్రకాష్ గారి పని ఎంతగా పెరిగిందంటే ఆయన 20కు మించి పనివారికి ఉద్యోగాలనిచ్చారు. వీరందరూ గ్రామాల్లోని పాఠశాలలకు, ఆస్పత్రులకు, తహసీల్ ఆఫీసులకు, అంగన్వాడీ కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ను అందిస్తూ దానివల్ల ఉద్యోగాల్ని కూడా పొందుతున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ లాగానే గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అనగా జెమ్ పోర్టల్పై కూడా ఎన్నో సక్సెస్ స్టోరీస్ని చూస్తున్నాము. మిత్రులారా, ఇంటర్నెట్ వల్ల వస్తున్న మార్పులను నాతో పంచుకుంటూ గ్రామాల నుండి ఎన్నో సందేశాలు నాకు అందుతాయి. అంతర్జాలం మన యువమిత్రుల చదువు నేర్చుకునే పద్ధతుల్లో
ఎన్నో మార్పుల్ని తెచ్చింది. యూపీకి చెందిన గుడియా సింగ్ ఉన్నావ్లోని అమోయి గ్రామానికి అత్తవారింటికి వచ్చినప్పుడు తన చదువు గురించి ఆమెకు బాధగా ఉండేది. భారత్ నెట్ ఆమె బాధను దూరం చేసింది. గుడియా ఇంటర్నెట్ సహాయంతో తన చదువుని సాగించింది. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పల్లె పల్లెలో ఇటువంటి ఎన్నో జీవితాలు డిజిటల్ ఇండియా ఉద్యమం ద్వారా కొత్త శక్తిని పొందుతున్నాయి. మీరు గ్రామాల్లో ఉన్న డిజిటల్ వ్యాపారస్తుల గురించి నాకు ఎక్కువగా రాసి పంపండి. వారి సక్సెస్ స్టోరీస్ను సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన మిత్రులారా, కొద్ది కాలం క్రితం హిమాచల్ ప్రదేశ్ నుంచి నాకు మన్ కీ బాత్ శ్రోత రమేష్ గారి ఉత్తరం అందింది. రమేష్ గారు తన ఉత్తరంలో పర్వతాల గొప్పదనం గురించి ఎన్నో వివరాలు ప్రస్తావించారు. కొండలపై ఊళ్ళు దూరంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రజల మనస్సులు దగ్గరగా ఉంటాయని ఆయన తెలిపారు. నిజంగానే కొండ ప్రాంతంలో నివసించే ప్రజల జీవితాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం, వారి సంస్కృతి నుండి మనకు లభించే మొదటి పాఠం ఏమిటంటే, పరిస్థితుల ఒత్తిడికి లొంగకుండా సులువుగా వాటిపై విజయాన్ని సాధించవచ్చు అని. రెండవ పాఠం ఏమిటంటే, స్థానిక సదుపాయాలతో మనం స్వావలంబనతో జీవించగలం. నేను చెప్పిన మొదటి పాఠానికి చెందిన సుందరమైన చిత్రం ఈ మధ్య మనం స్పీతి లోయలో చూడొచ్చు. స్పీతి లోయ ఒక ఆదివాసీ ప్రాంతం. అక్కడ ఈ మధ్య బఠానీలు తెంపే పని జరుగుతోంది. కొండ పొలాల్లో ఇది ఒక కష్టతరమైన, కఠినమైన పని. కానీ అక్కడ గ్రామాల్లో మహిళలు కలిసి ఐకమత్యంతో వారి వారి పొలాల్లో బఠానీలను తెంపుతారు. ఈ పనితో పాటు ఆ మహిళలు ఛప్రా మాఝీ ఛప్రా అనే ఒక ప్రాంతీయ గీతాన్ని కూడా పాడతారు. అంటే ఇక్కడ పరస్పర సహకారం కూడా వారి గిరిజన సంప్రదాయంలో భాగం. స్పీతి లోయ స్థానియ వనరుల సదుపయోగానికి కూడా ఒక మెరుగైన ఉదాహరణ. స్పీతి లోయలో ఆవులను పెంచుకునే రైతులు వాటి పేడను ఎండబెట్టి గోనె సంచుల్లో నింపుతారు. చలికాలంలో ఈ గోనె సంచులను ఆవులు నివసించే ప్రదేశంలో పరుస్తారు. మంచు కురిసే సమయంలో ఈ గోనె సంచులు ఆవులకు చలి నుంచి రక్షణను అందిస్తాయి. చలికాలం అయిపోయిన తర్వాత ఇదే పేడను పొలాల్లో ఎరువుగా వాడతారు. పశువుల వ్యర్థాల నుండే వారి రక్షణ, పొలాలకు ఎరువు కూడా అందుతుందన్నమాట. దీనివల్ల వ్యవసాయ ఖర్చు కూడా తక్కువ, ఉత్పాదన కూడా పెరుగుతుంది. దీనివల్ల ఈ ప్రాంతం సేంద్రియ వ్యవసాయానికి ఒక ప్రేరణగా నిలుస్తోంది. మిత్రులారా, ఇటువంటి ఎన్నో మెచ్చుకోదగ్గ ప్రయత్నాలను మన మరొక కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా మనం గమనించవచ్చు. ఉత్తరాఖండ్లో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఎన్నో రకాల ఔషధాలు, వృక్ష సంపద లభిస్తాయి. వాటిల్లో ఒకటి బేడు పండు. దీనిని హిమాలయన్ ఫిగ్ అంటారు. ఈ పండులో ఖనిజాలు, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రజలు దీనిని పండులా తినడమే కాక ఎన్నో రోగాలకు ఔషధంగా దీనిని ఉపయోగిస్తారు. ఈ పండులోని ఇటువంటి ఉపయోగాలను గమనించి ఇప్పుడు బేడు పండు జ్యూస్లు, జామ్లు, చట్నీ, ఊరగాయ వీటిని ఎండబెట్టి డ్రై ఫ్రూట్గా బజారులో అమ్మకానికి తెస్తున్నారు. ఇథౌరాగఢ్ పరిపాలనా విభాగం సహాయంతోనూ స్థానికుల సహాయంతోనూ బేడులను బజారు వరకు రకరకాల రూపాల్లో తీసుకురావడంలో విజయం సాధించారు. బేడును కొండ ప్రాంతాల అంజీర్ పేరుతో బ్రాండింగ్ చేసి ఆన్లైన్ మార్కెట్లో కూడా అమ్మకాలు జరుపుతున్నారు. దీనివల్ల రైతుల ఆదాయానికి కొత్త మార్గం లభించింది. దాంతోపాటుగా బేడులోని ఔషధ గుణాల ఉపయోగం దూర ప్రాంతాల వారికి కూడా అందుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్లో ఇవాళ మొదట్లో మనం స్వాతంత్ర అమృతోత్సవాల గురించి చెప్పుకున్నాం. స్వాతంత్ర దినోత్సవ పండుగతో పాటుగా రాబోయే రోజులలో
ఎన్నో పండుగలు రాబోతున్నాయి. కొద్ది రోజుల్లో వినాయకుడి పండుగ గణేష్ చతుర్థి రాబోతోంది. గణేష్ చతుర్థి అంటే వినాయకుడి ఆశీర్వాదాన్ని అందుకునే పండుగ. దానికి ముందుగా ఓనం పండుగ కూడా రాబోతోంది. కేరళలో ఈ పండుగను ప్రత్యేకంగా శాంతి, సమృద్ధి భావనతో జరుపుకుంటారు. ఆగస్టు 30 హరతాలికా తీజ్ కూడా ఉంది. ఒడిషాలో సెప్టెంబర్ 1వ తేదీన నుఆఖాయి పండుగ కూడా జరుపుకుంటారు. నుఆఖాయి అంటే కొత్త భోజనం అని అర్థం. ఇది కూడా మిగతా పండుగల్లాగానే మన వ్యవసాయంతో ముడిపడిన పండుగ. వీటి మధ్య జైనుల సంవత్సరీ పండుగ కూడా ఉంది. మన ఈ పండుగలన్నీ మన సాంస్కృతిక నిండుదనానికి, వైభవానికి ప్రతీకలు. నేను మీ అందరికీ ఈ పండుగల సందర్భంగా ప్రత్యేక సందర్భాలకు గాను అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పండుగలతో పాటుగా రేపు ఆగస్టు 29న మేజర్ ధ్యాన్చంద్ గారి జయంతిని, జాతీయ క్రీడా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. మన యువ ఆటగాళ్లు ప్రపంచ వేదికపై మన త్రివర్ణ పతాక వైభవాన్ని పెంచుతూ ఉండాలి. ఇదే మనం ధ్యాన్చంద్ గారికి అర్పించే సరైన శ్రద్ధాంజలి. దేశం కోసం మనందరము ఇలానే కలిసి మెలిసి పనిచేస్తూ ఉండాలి. దేశ గౌరవాన్ని పెంచాలి. मैं अपनी बात समाप्त करता हूं। अगले माह एक बार फिर आपसे मन की बात होगी। बहुत बहुत धन्यवाद।